చరణ్ అట్లే ఉండు, వాళ్ళందరూ పిలుస్తాను. రాలేదనండి ఎవరు. यूट्यूब को रील्स చూసినా ना यूट्यूब దానికి రాసుకోండి తరుణ్. చెప్పండి సార్. క్రింది ఇచ్చిన ఆస్తి పట్టీల నుండి తులనాత్మక ఆస్తుల పట్టీ తయారు చేయండి. తులనాత్మక ఆస్తుల పట్టీని తయారు చేయండి. అప్పులు 2018-19, ఆస్తులు 2018-19. అప్పులు 2018-19, ఆస్తులు 2018-19. సార్ చెప్పండి. అప్పుల వైపు వాటా మూలధనం 2,40,000 4 లక్షలు. 2,40,000 4 లక్షలు. సార్. రిజర్వ్ నిధి 60,000 లక్ష రూపాయలు. 60,000 లక్ష రూపాయలు. లానా ఖాతా లాభ నష్టాల ఖాతా 80,000 1,40,000. 80,000 1,40,000. రుణదాతలు 60,000 80,000. రుణదాతలు 60,000 80,000. చెల్లింపు బిల్లులు బిల్లులు 40,000 20,000. 40,000 20,000. నెక్స్ట్ చెల్లించవలసిన వ్యయాలు 60,000 80,000 80,000. 60,000 80,000. చెల్లించవలసిన డివిడెండ్ 10,000 15,000. 10,000 15,000. డిబెంచర్లు 2 లక్షలు 3 లక్షలు. 2 లక్షలు 3 లక్షలు. ఆస్తుల వైపు ప్లాంటు యంత్రాలు యాపిటంచాలు ఫుల్ స్టాప్ ప్లాంట్ యంత్రాలు అంటే 3 లక్షలు 2 లక్షలు. భూమి భవనాలు భూభాబెట్టు భూమి భవనాలు 2 లక్షలు 3 లక్షలు. 2 లక్షలు 3 లక్షలు.
ఎస్ సార్. నెక్స్ట్ దీర్ఘకాలిక పెట్టుబడులు. దీర్ఘకాలిక పెట్టుబడులు 40,000 లక్ష రూపాయలు. 40,000 లక్ష. ముగింపు సరుకు. ముగింపు సరుకు 60,000 80,000. 60,000 80,000. ఓకే. రుణగ్రస్తులు. రుణగ్రస్తులు 80,000 2,60,000. 80,000 2,60,000. ఎస్ సార్. వసూలు బిల్లులు. వా ఫుల్ స్టాప్ బిల్లులు. వసూలు బిల్లులు 20,000 90,000. 20,000 90,000. ఎస్ సార్. చేతిలో నగదు. చే ఫుల్ స్టాప్ నగదు. చేతిలో నగదు 10,000 85,000. 10,000 85,000. ఓకే సార్. ప్రాథమిక ఖర్చులు. ప్రాథమిక ఖర్చులు 40,000 20,000. 40,000 20,000. ఎస్ సార్. టోటల్స్ ఫస్ట్ ఇయర్ 7,50,000. 7,50,000. సెకండ్ ఇయర్ 11,35,000. శిక్ష చెప్పండి సార్. సార్ వానికి మధుగానికి మనకు ఫోన్ చెయ్యి, రాలే చూడరు. చేస్తున్నా వచ్చిపోమని మధుగాను. వాడు ఎవడు ఇంకోడు అంగడోడు పెళ్లి చేసుకున్నాడు టీచర్ని. సార్. ఫోన్ చేయి. శంషాద్ పవిత్ర ఫోన్ చేయమ్మా క్లాస్కి రమ్మని. ఫస్ట్ ఇయర్ 7,50,000. సెకండ్ ఇయర్ 11,35,000. ఎస్ సార్. సో ఇది మీకు ఎగ్జామ్ ఓకేనా, సెకండ్ మిడ్ ఎగ్జామ్ ఉన్నట్లు ఇది. సో మీరు దీని ఏం చేయాలా, ఎగ్జామ్ బాగా నీట్గా రాసి వాట్సాప్లో పెట్టాల. వాట్సాప్లో పెడితే ఇక్కడ డిపార్ట్మెంట్లో కంప్యూటర్లో ఎక్కించుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకుని వాల్యూ చేస్తాం. అర్థమైందా? ఓకే సార్. అందరూ వింటున్నారా? ఎగ్జామ్ ఇది ఇది ఎగ్జామ్ సెకండ్ సార్. మిడ్ ఎగ్జామ్ ఉన్నట్టు. ఎగ్జామ్ ఉన్నట్ల క్వశ్చన్ కూడా చెప్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరే సొంతంగా చేసి దాన్ని ఓకే నా సార్. వాట్సాప్లో పెడితే దాన్ని వాట్సాప్లో డిపార్ట్మెంట్లో కంప్యూటర్లోకి ఎక్కించి దాన్ని డౌన్లోడ్ చేసుకుని వాల్యూ చేసి పెడతాం. కాబట్టి ఓకే సార్. నీట్గా ఇప్పుడు మనకి ఏమడిగినాడు, తులనాత్మక ఆస్తులు బట్టి అడిగినాడు. ఇక్కడ ఆస్తులు తులనాత్మక బట్టి. ఆస్తులలో శంషాద్ నువ్వు చెప్పమ్మా, ఆస్తులు ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తామా? ఆస్తులు ఎన్ని రకాలు డివైడ్ చేస్తాం నాన్న? 4 రకాలు. ఆస్తులు 4 రకాలు కదా సార్. 4 చేస్తామప్ప. రాయా చెప్పు. ప్రస్తుత ఆస్తులు, బ్యాలెన్స్ షీట్ ఇది ఆస్తులు పెట్టేది, అమ్మినస్లం రాదు ఇక్కడ. ప్రస్తుత ఆస్తులు నంబర్ 1, స్థిరాస్తులు, కంటికి కనిపించిన ఆస్తులు. 3ఏనప్ప. 4 గంటలు చెప్తారు మరి 4వ. సో ప్రస్తుత ఆస్తులు, స్థిరాస్తులు, కంటికి కనిపించిన ఆస్తులు. దాంట్లో ప్రస్తుత చూసుకొని చెప్తాను. క్వశ్చన్ చూసుకో. ప్లాంట్ యంత్రాలు, ఫర్నిచరు, దీర్ఘకాలిక పెట్టుబడులు, ఈ 3 స్థిరాస్తుల కింద రాసుకోవాలి. ఆ 3 స్థిరాస్తులను పెట్టుకోండి. నెంబర్ 2 పెట్టుకోండి, స్థిరాస్తులు రాసుకోవాలి 3. తర్వాత ముగింపు సరుకు, రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, చేతిలో నగదు, ఈ 4 ప్రస్తుత ఆస్తులు. ముగింపు సరుకు, రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, చేతిలో నగదు, ఈ 4 ప్రస్తుత ఆస్తుల కింద చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాథమిక ఖర్చులు వచ్చేసి కంటికి కనిపించిన ఆస్తులు. ప్రాథమిక ఖర్చులు ఎక్కడ వస్తాయి? కంటికి కనిపించని ఆస్తులు. ఇట్లా 3 ABC దాన్ని టోటల్ చేసుకొని మొత్తం ఆస్తులు చేసుకోవాలి. చూసుకొని లాస్ట్ క్వశ్చన్ చూసుకొని దాని ప్రకారం చేయండి. 3 వస్తాయి ఇక్కడ. ప్రస్తుత ఆస్తులు నంబర్ 1, స్థిరాస్తులు నంబర్ 2, కంటికి కనిపించిన ఆస్తులు. కాబట్టి అట్లా డివైడ్ చేసుకొని 3 టోటల్ చేసి పెట్టుకొని చేసుకోవాలి. నెక్స్ట్ అప్పుల వైపు రండి.
అప్పుల వైపు ఎన్ని రకాల శిక్షావళి శిక్ష లేడు మూడు సార్. మూడు సార్. వాడు ప్రజెంట్ ఇస్తాడు పోతాడు వాడు. సార్ సరే మూడు చెప్పు నాన్న. రకాల 3 రకాలమ్మా. వెరీ గుడ్. నంబర్ 1 ఏమ్మా? అప్పులు సార్. ప్రస్తుత అప్పులు. నంబర్ 2 దీర్ఘకాలిక అప్పులు, వాటాదారుల నిధులు. వెరీ వెరీ గుడ్. సో అప్పులు 3 రకాలుగా విభజిస్తాం. ప్రస్తుత అప్పులు, దీర్ఘకాలిక అప్పులు, వాటాదారుల నిధులు. ఇట్లా 3 రకాలుగా విభజించుకోవాలి. సో చూసుకొని చెప్తాను. వాటా మూలధనం ఎక్కడ వస్తుంది? వాటా మూలధనం ఎక్కడ? ఆ హెడ్డింగ్ కింద వస్తుంది. వాటాదారుల నిధులు సార్. వాటాదారుల నిధులు. నంబర్ 3 సరే రిజర్వ్ నిధి. అది కూడా వాటాదారుల నిధుల్లో వస్తుంది సార్. వెరీ గుడ్. అది కూడా వాటాదారుల నిధులే. లాభ నష్టాల ఖాతా. అది కూడా అక్కడే వస్తుంది సార్. 3rd నెంబర్. ఆ 3 వెరీ గుడ్. ఆ 3 వాటాదారు నిధులే. నెక్స్ట్ రుణదాతలు, చెల్లింపు బిల్లులు, చెల్లించిన డివిడెండ్. ఈ 4 ఎక్కడ వస్తాయి? దీర్ఘకాలిక అప్పులు సార్. ప్రస్తుత అప్పులు అవి. రుణదాతలు, చెల్లింపు బిల్లులు, చెల్లించిన నంబర్ 1 ప్రస్తుత అప్పులో వస్తాయి. నెక్స్ట్ డిబెంచర్లు. దీర్ఘకాలిక అప్పులు సార్. వెరీ గుడ్. డిబెంచర్లు దీర్ఘకాలిక అప్పులు. అర్థమైందా? ఈ క్వశ్చన్ నీట్ గా చేసి హెడ్డింగ్ రాసేసి నీట్ గా ఆన్సర్ చేసేసి నాకు అందరూ పర్సనల్ గా వాట్సాప్ లో పెట్టండి. అది కరెక్షన్ చేస్తాను. దిస్ ఈజ్ సెకండ్ మిడ్ ఎగ్జామ్ ఇది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రాసుకోండి. 2 క్వశ్చన్ చెప్తాను. 2 ఎప్పుడు? ఈరోజు ఏమారు మంగళవారం కదా, శుక్రవారం రోజు లోపల పెట్టండి. శుక్రవారం రోజు లోపల, రేపేం కాదు, శుక్రవారం లోపల పెట్టండి. ఓకే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. క్రింది ఇచ్చిన ఆస్తి పట్టీల నుండి సెకండ్ క్వశ్చన్. క్రింది ఇచ్చిన ఆస్తి పట్టీల నుండి తులనాత్మక ఆస్తి పట్టీ తయారు చేయండి. తులనాత్మక ఆస్తి పట్టీ తయారు చేయండి. తులనాత్మక ఆస్తి పట్టీ తయారు చేయండి. అప్పులు 2019, 2020. ఆస్తులు 2019, 2020. 2019, 2020. అప్పుల వైపు ఈక్విటీ వాటా మూలధనం. అప్పుల వైపు ఈక్విటీ వాటా మూలధనం 2 లక్షలు, 3 లక్షలు. 2 లక్షలు, 3 లక్షలు. ఓకే సార్. ఆధిక్యపు వాటా మూలధనం. ఆధిక్యపు వాటా మూలధనం 1,50,000, ₹1,00,000. 1,50,000, ₹1,00,000. నెక్స్ట్ రిజర్వ్ నిధి. రీపుల్ నిధి. రిజర్వ్ నిధి ఫస్ట్ ఇయర్ డాష్, సెకండ్ ఇయర్ 20,000. సెకండ్ ఇయర్ 20,000. నెక్స్ట్ లాభ నష్టాల ఖాతా. లాభ నష్టాల ఖాతా 40,000, 50,000. 40,000, 50,000. సార్. రుణదాతలు 30,000, 40,000. రుణదాతలు 30,000, 40,000. ఓకే సార్. చెల్లింపు బిల్లులు. 42,000, 50,000. 42,000, 50,000. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్
వేలు 50,000 ఎంత సార్? 25,000 50,000 20 సెకండ్ ఏలో సార్ బ్యాంక్ ఓవర్ డ్రాప్ అమౌంట్ చెప్పండి సార్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ వచ్చేసి 25,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 50,000. ఓకే సార్. 25,000 50,000. సరే. చెల్లించవలసిన పన్నులు చెల్లించవలసిన పన్నులు సార్ 10,000 6,000. 10,000 6,000. సార్ చెల్లించవలసిన వ్యయాలు చెల్లించవలసిన వ్యయాలు సార్ 23,000 6,000. 23,000 6,000. ఎస్ సార్. డిబెంచర్లు 20,000 25,000. డిబెంచర్లు 20,000 25,000. ఎస్ సార్. నెక్స్ట్ అప్పుల వైపు, ఆస్తుల వైపు ఉంది. ఆస్తుల వైపు గుడ్ విల్ 1,00,000 రూపాయలు 70,000. 1,00,000 రూపాయలు 70,000. ఎస్ సార్. భూమి సార్ సేమ్ అమౌంట్ 1,00,000 రూపాయలు 70,000. 1,00,000 రూపాయలు 70,000. యంత్రాలు 50,000 1,50,000 1,50,000. 50,000 1,50,000. ఎస్ సార్. పెట్టుబడులు 10,000 20,000. 10,000 20,000. ఎస్ సార్. రుణగ్రస్తులు 1,50,000 సార్. 1,50,000 1,80,000. 1,50,000 1,80,000. ఎస్ సార్. సరుకు ఎస్ సార్. 70,000 1,00,000. ఫస్ట్ ఇయర్ 70,000, సెకండ్ ఇయర్ 1,00,000. ఎస్ సార్. వసూలు బిల్లులు సార్. 20,000 30,000. 20,000 30,000. సార్. నెక్స్ట్ చేతిలో నగదు 15,000 10,000 10,000. 15,000 10,000. సార్. బ్యాంకులో నగదు 10,000 ఎస్ సార్. 7,000 సార్. నెక్స్ట్ ప్రాథమిక ఖర్చులు 15,000 10,000. 15,000 10,000. ఎస్ సార్. టోటల్ ఫస్ట్ ఇయర్ 5,40,000. 5,40,000. సెకండ్ ఇయర్ 6,47,000. 6,47,000.
ఎస్ సార్. ఇది ప్రాబ్లం. సో ఇది ఆ ప్రాబ్లం రెండు నీట్గా చేసి వాట్సాప్లో పెట్టండి. ఆన్లైన్లో కూడా ఎవరైనా ఆబ్సెంట్ అయిన తర్వాత ఆన్లైన్లో కూడా మీ ఆన్సర్ వాట్సాప్లో ఆన్లైన్కి పెట్టండి. ఆన్లైన్లో నాకు పంపించమని చెప్పండి పేరు రాసి. పైన క్వశ్చన్ ఏం చేస్తారు, మీ పేరు, కే తరుణ్, థర్డ్ బీకామ్ తెలుగు మీడియం, మీ హాల్ టికెట్ నెంబరు అది వేసేసి తులనాత్మక ఆన్సర్లు పెట్టి క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పేసి రాసి పెట్టండి. ఓకేనా? ఓకే సార్. చూసుకొని చెప్తాను. గుడ్ విల్, భూమి, యంత్రాలు, పెట్టుబడులు కూడా స్థిరాస్తి కింద వేసుకోవాలి. ఈ 4 స్థిరాస్తులు అవుతాయి. రుణగ్రస్తులు, సరుకు, వసూలు బిల్లులు, చేతుల నగదు, బ్యాంకుల నగదు ప్రస్తుత ఆస్తులు అవుతాయి. ప్రాథమిక ఖర్చులు కంటికి కనిపించని ఆస్తులు. నెక్స్ట్ అప్పుల వైపు ఈక్విటీ మూలధనం, ఆధిక్య మూలధనం, రిజర్వ్ నిధి, లాభ నష్టాల ఖాతా. ఈ 4 వాటాదారు నిధులు. రుణదాతలు, చెల్లింపు బిల్లులు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, చెల్లించవలసిన పన్నులు, చెల్లించవలసిన వ్యయాలు, పన్ను కొరకు ఏర్పాటు, ఇవన్నీ ప్రస్తుత అప్పులు. డిబెంచర్లు, దీర్ఘకాలిక అప్పులు. ఇట్లా నీట్గా చేసి ప్రాబ్లము నీట్గా లైన్లన్నీ వేసుకొని దాన్ని పేరు రాయండి. ఫస్ట్ మీరు కే తరుణ్, థర్డ్ బీకామ్ తెలుగు మీడియం, అడ్మిషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ కూడా వేసేసి ఆన్సర్ చేసి 2 వాట్సాప్లో పెట్టండి. ఈరోజు మంగళవారము, శుక్రవారం లోపల పెట్టండి. ఇది సెకండ్ మిడ్ ఎగ్జామ్ ఉన్నట్లు అందరికి చెప్పు, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. వాళ్ళు కూడా వీలైతే మీ ఆన్సర్ చూసుకున్నా పెట్టమని ఎట్లైనా పెట్టండి వాళ్ళకి, అందరికి చెప్పండి. ఓకే ఓకే సార్. రేపు సమపరిమాణ ఆదాయాన్ని చెప్తాను రేపు. సరే సార్.